సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహుల్ రాబాక. సో మనమైతే సినిమా థియేటర్ సిరీస్ అయితే కంప్లీట్ చేశాం కదా. మీరు చూసినట్టయితే నేను ఈ వీడియోలో మనం చేసిన 2 సిరీసెస్ ఇంకా ఒక స్పెషల్ న్యూ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇదైతే మన సిరీస్ 1 యానిమల్స్ గోల్డెన్ హౌస్. అండ్ ఇక్కడ చిన్న ఐలాండ్ మీద ఉన్నదైతే సినిమా థియేటర్ సిరీస్ 2 సినిమా థియేటర్. సో ఈ 2 వీడియోస్ మీకు ఛానల్లో ఉంటాయి, మీకు తెలుసు. అండ్ ఇదేమో మనం ఇండిపెండెన్స్ డే స్పెషల్ వీడియో చేశాం కదా, దాంది. అండ్ ఇక్కడ ఉన్న మనం పింక్ హౌస్ ఉంది కదా, ఇది కూడా ఒకసారి వీడియో చేసి పెట్టాను, అది కూడా మీరు చూసారు. అండ్ ఇక్కడ ఫర్నిచర్ది కూడా ఉంది కదా, ఇది ఫర్నిచర్, అది కూడా మీరు చూసారు. అండ్ ఇక్కడ సీక్రెట్ రూమ్ అండ్ ఇక్కడ అయితే సీక్రెట్ రూమ్ ఉంటుంది కదా, దీంట్లో సీక్రెట్ రూమ్ ఉంటుంది, అది కూడా మీరు చూసారు. సో ఇవన్నీ ఎవరైతే చూడలేదో తొందరగా మన ఛానల్కి వెళ్ళి చూసేయండి. సో ఇప్పుడైతే మన కొత్త సిరీస్ పేరు ఏంటంటే ఏం పెడదాం, గ్రీన్ హౌస్. సో గ్రీన్ హౌస్ ఎలా ఉంటుందంటే మీరు సోషల్లో లర్న్ చేసి ఉంటారు. ఎవరైనా లర్న్ చేయకపోతే గ్రీన్ హౌస్ అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే గ్రీన్ హౌస్ అంటే ప్లాంట్స్ ఉంటాయి కదా, ప్లాంట్స్ అన్నింటిని ఒక గ్లాస్ ఫ్రేమ్లో సెట్ చేసి వాటిని పెంచడం. మీరు చాలామందికి O3 లేయర్ తెలుసుంటుంది, O3 ఓజోన్ లేయర్ తెలుసుంటుంది అందరికీ. అది హార్మ్ఫుల్ రేస్, సన్ నుంచి హార్మ్ఫుల్ రేస్ని మన దగ్గరికి రాకుండా కాపాడుతుంది. సో ఆ రేస్ ఇప్పుడు ఎట్లాగూ పొల్యూషన్ వల్ల అయిపోతుంది కాబట్టి దాని గురించి అలా మాట్లాడొద్దు. సో ఇప్పుడు మనము ఓజోన్ లేయర్ హార్మ్ఫుల్వి వస్తున్నాయి అన్నగా, హార్మ్ఫుల్ రేసెస్ వస్తాయి కదా పొల్యూషన్ ఎక్కువ చేస్తే. సో పొల్యూషన్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి కొన్ని ప్లాంట్స్కి చాలా తక్కువ సన్ రైజ్ కావాలి, కానీ అవి ఎక్కువ సన్ రైజ్ తీసుకోవడం వల్ల అవి డ్రై అయిపోతాయి. సన్ ఎక్కువ అంటే హాట్ రేస్ ఎక్కువై డ్రై అయిపోతాయి. మీరు అనుకోవచ్చు ఏందవి కావాల్సినంతనే తీసుకోవచ్చు కదా అని, కానీ కావాల్సినంత కాకుండా ఎక్స్ట్రా దొరుకుతుంది. సో అందుకని అవి డ్రై అయిపోతాయి. అండ్ వాటికి స్టాప్ అనేది ఉండదు, ఎంత వస్తే అంత తీసుకుంటూనే ఉండాలి, కానీ వాటికి కొంచెమే కావాలి. అట్లాంటి అన్నప్పుడు ప్లాంట్స్ చనిపోతాయి. సో ఈ గ్రీన్ హౌసెస్ అనేవి అలాంటి ప్లాంట్స్ని పెంచుతాయి. లైక్ గ్లాస్ లోపల పెడితే ఇనఫ్ సన్లైట్ వాటికి వస్తుంది, అండ్ డైలీ వాటికి వాటర్ పోస్తే పెద్ద ట్రీస్ లాగా అవుతాయి. సో ఇప్పుడైతే సోషల్ టాపిక్ కూడా మిడిల్గా తెచ్చేసిన, యాక్చువల్గా మా సోషల్ బుక్లో అది ఉండే. సో అది నేను అర్థం చేసుకొని యూట్యూబ్లో పెడితే బాగుంటుంది కదా అని గ్రీన్ హౌస్ని మైన్క్రాఫ్ట్లో చేశాను. ఇదైతే నేను ఎవరి నుంచి కాపీ చేయలేదు, ఇంకా కాపీరైట్ కూడా చేయలేదు. అంటే కాపీరైట్ రెండు ఒకటే అనుకోండి. సో గ్రీన్ హౌస్ అయితే మనకు మొత్తం గ్లాస్తోనే కట్టాలి, అండ్ హైట్ మీద ఉండాలి కొంచెం అది. అండ్ దాని లోపల మనం ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. ఆ ప్లాంట్స్ అనేవి సన్లైట్ వస్తుంది. సో ఇప్పుడైతే నేను గ్లాస్తోనైతే ఫ్రేమ్ కట్టేసా. ఈ సోషల్ టాపిక్లో పడి నేను మీకు చెప్పడమే మర్చిపోయాను. సో నేను ఇప్పటివరకు ఏ ఫ్రెండ్తో ఆడి వీడియో పెట్టలేదు కదా, పెట్టొచ్చు పెట్టకపోవచ్చు, దాని గురించి కూడా ఇప్పుడే మాట్లాడేసుకుందాం. ఎందుకంటే నేను ఇక్కడ చేసేదంతా మీకు తెలుసు. ఎందుకంటే గ్లాస్తో నార్మల్ రూమ్ లాగా కడుతున్నా, నార్మల్ రూమే కడుతున్నా, కానీ గ్లాస్తో కడుతున్నా, అది కూడా అంతే. సో ఇప్పుడైతే మన రూమ్ అయిపోయింది. మీరు అనుకోవచ్చు గ్రీన్ హౌస్ అంతా క్లోజ్గా ఉంటే వాటర్ ఎక్కడి నుంచి పోస్తావు అని. ఇక్కడ ఒక చిన్న ఎంట్రన్స్ గేట్ లా పెడదాం. మనం 3D చేసినాం. గోల్డెన్ కాఫీని నన్ను అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఒక డోర్ అయితే పెడుతున్నాం, దీనికి స్టెప్స్ కూడా తర్వాత కడదాం. ఇప్పుడైతే మనకి ప్లాంట్స్ కావాలి, అంటే ట్రీస్ కావాలి. మన చాలా టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి అట్లా తీసుకునే, అంటే సన్లైట్ తక్కువ కావాల్సినవి. కాకపోతే మనకి ఆ ట్రీస్ ఏమో తెలియదు కదా, అంటే మా సోషల్ బుక్లో లేదు. సో
ఏమేం ప్లాన్స్ అట్లా ఉంటాయో తెలియదు. ఒకవేళ తెలిసిన మన మైండ్ క్రాఫ్ట్లో అన్ని టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉండవు కదా. సో అందుకని నేను ఉన్న ప్లాన్స్నే వాడుకుంటున్నాను. సన్లైట్ ఇనఫ్ కావాలా లేకపోతే ఎక్కువ కావాలా అని చూడకుండానైతే చేస్తున్నా. సో చేసిందంటే ఇప్పుడు డిలీట్ చేస్తున్నా అక్కడక్కడ. ఎందుకంటే కిందంటే మనకు గ్రీన్ మ్యాట్ వస్తుంది. గ్రీన్ మ్యాట్ అంటే గ్రాస్ వస్తుంది, సారీ గ్రీన్ మ్యాట్ అంటున్నా, గ్రాస్ వస్తుంది. సో గ్రాస్ని అయితే తీసేసుకుని వేసేస్తే అయిపోతుంది. అండ్ మీరు గ్రీన్ హౌస్ అనుకోవచ్చు, ఇంత చిన్నగా ఉన్నది ఎన్ని సిరీస్ చేస్తారా అని. కానీ ఏంటంటే నేను ఎన్నో సిరీస్ తీద్దాం అనుకోవట్లేదండి. ఒకటే సిరీస్, అది కూడా ఈ సిరీస్ 3 పార్ట్ 1 న్యూ అంటే ఒక చిన్న సిరీస్ లాగేది, 1 ఎపిసోడ్ సిరీస్ అని. 1 ఎపిసోడ్ సిరీస్, దీని పేరు అయితే 1 ఎపిసోడ్ సిరీస్. ఒకటే ఎపిసోడ్ ఉండే సిరీస్ ఇదైతే. ఒకటే ఎపిసోడ్ ఉంటుంది కదా అని లాంగ్ ఉంటుందేమో అనుకోకండి, చాలా షార్ట్. ఇప్పుడే మనకంతా అయిపోయింది. సో మనకి ఎక్కడ పడితే అక్కడ ప్లాన్స్ ఉంటాయి గ్రీన్ హౌస్లో. అండ్ ఈ సిరీస్ పేరు అయితే సిరీస్ 3 గ్రీన్ హౌస్ పార్ట్ 1. సారీ పార్ట్ 1 ఏం లేదు, సిరీస్ 3 గ్రీన్ హౌస్ అంతే. ఎందుకంటే మనకి ఇది పార్ట్ 1 పార్ట్ 2 లాగా రాదు. సో అందుకని పార్ట్ 1 పార్ట్ 2 అట్లా ఏం పెట్టట్లేదు దీనికి, జస్ట్ సిరీస్ 3 గ్రీన్ హౌస్. అయిపోయింది మన సిరీస్ 3 గ్రీన్ హౌస్. సో కోల్డ్ అండ్ కాఫ్ ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇది కొంచెం రియలిస్టిక్గా చేయడానికి అయితే నేనైతే హనీబీస్ని యాడ్ చేస్తున్నా. సో హనీబీస్ అయితే కొంచెం రియలిస్టిక్ కొంచెం అట్లా వస్తుంది, కొంచెం రియలిస్టిక్గా ఉంటాయండి. అందుకని నేను ఎక్కువ హనీబీస్ని యాడ్ చేస్తాను. ఎక్కడ ప్లాన్స్ ఉన్నా సరే నాకు ఎక్కువ హనీబీస్ ఉండాలి. అండ్ అవి స్టోర్ చేస్తాయి కదా హనీని. ఆ హనీ స్టోర్ చేసుకునే బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ని అయితే నేను ఏడ పెడదాం అనుకుంటున్నానంటే ఇక్కడ 2 బాక్సెస్ పెడతా. సో ఇప్పుడు నేను వెళ్ళంగానే 2 నాతో వచ్చేసేయండి. సో మన గ్రీన్ హౌస్ అయితే రెడీ. గ్రీన్ హౌస్ అంటే గ్రీన్ కలర్లో ఉండదు, గ్లాస్ లాగా ఉండి దాని లోపల అన్ని ప్లాంట్స్ ఉంటాయి. సో ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు నచ్చినా నచ్చకపోయినా షేర్ చేయండి. ఎందుకంటే మీకు నచ్చలేదు, మీ ఫ్యామిలీ కన్నా నచ్చొచ్చు కదా. ఒకవేళ నీకు నచ్చింది, మీ ఫ్యామిలీ ఇంకా నచ్చొచ్చు కదా. సో ఎప్పుడు చూసినా పాజిటివ్ వేలా ఆలోచించాలి. నాకు బాగా నచ్చింది వాళ్ళకి నచ్చకపోతే ఏంది అని అనుకోవద్దు. సో అందరికీ షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళు అందరికీ. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, జస్ట్ 6 or 7 minutes ఎంజాయ్ చేస్తారు. సో ఇదైతే మన సిరీస్ 3 గ్రీన్ హౌస్. సో లెట్స్ సీ ఇన్ సిరీస్ 4. బాయ్. యాజ్ ఇక్కడ మనకు ఈ ఎపిసోడ్ ఒక్కటే ఉంది కాబట్టి సిరీస్ 4 అంటున్నా. ఓకే బాయ్.